డైలీ టేస్ట్ ది డైలీ. దేశంలో నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల సవరణ మొదలు కానుంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనుంది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాల్ని ఎన్నికల కమిషన్ సేకరించనుంది. ఎస్ఐఆర్ నిర్వహించే ప్రాంతాల జాబితాలో బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఓటర్ల జాబితాకి సంబంధించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. దేశంలో ఈ రోజు నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ కొత్త ఓటర్ల అంటే మొత్తంగా దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ మొదలు కాబోతోంది. సో ఎస్ఐఆర్ సంబంధించి ఈ రోజు నుంచే దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ యొక్క కొత్తగా సమగ్ర సవరణ చేపట్టబోతా ఉంది. సో దీంట్లో భాగంగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో యొక్క ఓటర్ల సమగ్ర సవరణ చేపట్టనుంది. డిసెంబర్ 4 వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చే నెల డిసెంబర్ 4 వరకు కూడా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఆయా 9 ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో ఆ 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ వివరాలు సేకరించనుంది. సో ఎస్ఐఆర్ నిర్వహించే ప్రాంతాల జాబితాలో ఇప్పుడున్న రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒకటి, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల్లో కింద ప్రాంతాల్లో కలిపి మొత్తంగా కూడా 51 కోట్ల మంది అంటే 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో ఇవందరికి సంబంధించి వాళ్ళ పూర్తి వివరాలను మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లోకి వెళ్లి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ అన్నట్టు అక్కడ వెళ్లి ఆ యొక్క ఓటర్ సంబంధించి ప్రస్తుతం ఆ ఓటర్ కి సంబంధించిన వివరాలు సేకరించడం, పాతవి ఉన్న వాటి చోట్ల కొత్తవి కూడా సేకరిస్తూ ఫోటోలు అప్డేట్ చేయడము. ఎందుకంటే చాలా దశాబ్దాల కాలం నుంచి కూడా ఓటర్లు మారలే కాబట్టి ఆ ఫోటోలు మారుతూ ఉంటాయి, ఎప్పుడో దిగి ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటిని అప్డేట్ చేస్తాం. లేటెస్ట్ కి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ రాష్ట్రంలో మొదటగా ఇప్పుడు ఈ 9 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు మొదటగా ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. సో మొత్తంగా ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా భారతదేశంలో అత్యంత ప్రజాస్వామ్య గల దేశము. దేశ ప్రజల యొక్క ఓటర్లు చాలా బాధ్యత కలిగి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు కాబట్టి సో వారి విషయంలో ఓటర్లకు సంబంధించి ప్రతిదీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ అదే సందర్భంలో ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో దుర్వినియోగం జరగకుండా అంటే ఒక ఓటును మరొకరు వినియోగించకుండా ఇట్లా డూప్లికేట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క ఎస్ఐఆర్ ను మొత్తంగా చేపట్టబోతోంది. సో ఇటీవల కాలంలో బీహార్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ బీహార్ లో కూడా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా విజయవంతంగా కూడా నిర్వహించింది. సో ఇప్పుడు బీహార్ లో అయిపోవడంతో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క రాష్ట్రాల్లో జరుగుతాయి. నెక్స్ట్ ఇక బూత్ లెవెల్ కి సంబంధించి సమాచారం తీసుకుంటూ ఎక్కడైతే ఓట్లుందో మొత్తంగా కొన్ని చోట్ల ఇప్పటి వరకు ఏంటంటే ఒక్కొక్కరికి 1-2 చోట్ల కూడా ఓటు హక్కులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక పౌరుడికి ఒకే చోట ఓటు హక్కును వినియోగించుకునేలా స్ట్రీమ్ లైన్ చేస్తూనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏదైతే ఎన్నికల సంఘం ఏవైతే అడుగుతుందో వాటన్నిటి డేటా సెలెక్ట్ చేస్తూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరిస్తూ వాటికి జతపరుస్తూనే మొత్తంగా కూడా ఈ యొక్క ఎలక్ట్రల్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఇప్పుడు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యొక్క ఎస్ఐఆర్ ను ప్రారంభించనుంది. సో క్లీన్ ఎలక్టోరల్ రోల్ స్ట్రాంగ్ డెమోక్రసీ అనే ఒక థీమ్ తో ఈ కసరత్తు చేస్తుంది మొత్తంగా కూడా. సో ఇందులో భాగంగానే బూత్ లెవెల్ అధికారులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి డిసెంబర్ 4 వరకు ప్రతి ఇంటిని సందర్శించి ఆ యొక్క ఓటర్లు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో నిజంగానే ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను ఒకవేళ తీసుకెళ్తూ
చేస్తూనే దానికి అదనంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్న వాటిని అప్డేట్ చేయడం, లేని వాటిని తీసేయడం, మొత్తంగా కూడా ఏదైనా అనుమానాస్పదంగా లేవచ్చు, కొన్ని చోట్ల డబల్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ ఒకే చోట ఒక ఓటు హక్కును కల్పించే విధంగా కూడా పూర్తి స్థాయిలో దాని యొక్క స్ట్రీమ్ లైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎస్ఐఆర్ ను మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. సో ప్రతి ఓటరు కూడా ఫామ్ కి సంబంధించి 2 కాపీలను పూరించి సంతకాలు చేసిందంట, అఫిడవిట్ లాగా అన్నట్టు. ప్రతిదీ ఆ ఇంటికి సంబంధించి ఈ మధ్యకాలం దిగిన ఫోటోలు, లేటెస్ట్ ఫోటోలను అతికించి బిఓలోకి తిరిగి ఇవ్వాలని ఇప్పుడు మొత్తం కూడా ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసి డిసెంబర్ 9 లేకుంటే జనవరి 9 నుంచి జనవరి అంటే వచ్చే సంవత్సరం 2026 జనవరి 8 మధ్య కూడా ప్రజలు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటాయి అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాము, లేదంటే ఆ ఫలానా తమ ఓటు హక్కు సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటి అన్నిటికీ అభ్యంతరాలు, ఓటు హక్కు సంబంధించి ఒకవేళ ఎన్రోల్మెంట్ లో తమ పేరు లేకపోతే వాటిని అన్నిటికి సంబంధించి అభ్యంతరాలన్నింటికి కూడా ఫిర్యాదు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. సో డిసెంబర్ 9 నుంచి జనవరి 31 మధ్య కూడా అందుకు సంబంధించిన ధృవీకరణ మొత్తంగా కూడా మనకు ఉంటుంది. సో ఫైనల్ గా ఓటర్ తుది జాబితా ప్రచారం 2026 ఫిబ్రవరి 7న ఒక తుది జాబితాను ప్రకటిస్తారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐఆర్ మాత్రం కొన్ని రాజకీయ పక్షాలు, అధికార పక్షంతో పాటు ఇతర పక్షాలు ఆహ్వానిస్తుంటే ప్రతిపక్షంగా అంటే కాంగ్రెస్ తో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రీజనల్ పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. సో దీని వల్ల బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ములాఖతై మొత్తంగా కూడా ప్రతిపక్షాలకు ఓటు హక్కును వినియోగించుకునే లేక ప్రతిపక్షాలకు సంబంధించి కొంత ఇది ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ఉంది. సో ఖచ్చితంగా వీటి విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు పెద్ద ఇతర రీజనల్ పార్టీలు కూడా కొంత వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలం బీహార్ లో కూడా చూస్తాం, రాహుల్ గాంధీ ఏకంగా ఓట్ చోరీ అనే ఒక నిదానంతో కూడా బీహార్ లో ర్యాలీని తీసిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్ నెక్స్ట్ ఏదైతే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీని వరకు ఇప్పుడు 9 రాష్ట్రాల్లో బెంగాల్ అదేవిధంగా తమిళనాడు కూడా ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రాలు ఎంతవరకు మరి ఎలా తీసుకుంటాయి, ఎస్ఐఆర్ ను ఎంతవరకు ఒప్పుకుంటాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యతిరేకిస్తుంది, ఎస్ఐఆర్ ను మొత్తంగా కూడా వ్యతిరేకిస్తుంది. సో దీంట్లో ఓట్ల పారదర్శకతను నిర్దేశించే విధంగా ఈ యొక్క బీజేపీ స్వాగతిస్తుంటే టీఎంసీ మాత్రం ఒప్పుకోలేదు. ఓటర్ జాబితాను ఖచ్చితంగా గోల్మాల్ చేయడానికి ఈసీ బీజేపీ కలిసి ఒత్తిడితో వ్యవహరిస్తుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనేది లేదు అని చెప్పేసి కూడా ఇటీవల టీఎంసీ మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో జాతీయ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కూడా అభిషేక్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము, దీని వల్ల ఇది ఎస్ఐఆర్ పేరుతో ఎవరైతే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత ఆరోపణ చేస్తారు. సో వీటన్నిటికి సంబంధించి మరి ఫైనల్ గా ఏం జరగబోతుంది అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర సంస్థ ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడు ఫీల్డ్ వర్క్ సమయంలో ఒకవైపు ఏదైనా ఓట్ల తొలగింపు మాత్రం ఏకపక్షంగా దొరికితే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమనేది మాత్రం ఇప్పటికే బెంగాల్ అదేవిధంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ఆ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. సో అల్టిమేట్ గా ఒకవైపు కొన్ని రాజకీయ పక్షాలు ఎస్ఐఆర్ ను సమర్థిస్తుంటే, ఎందుకంటే స్ట్రింగ్ లైన్ చేయడం వల్ల ఎవరైతే దొంగ ఓట్లు కావచ్చు లేకుంటే నిబంధనలకు విరుద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా కొన్ని రాజకీయ పక్షాలు చెప్తా ఉంటే మరికొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటు కదా దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ అదేవిధంగా ఎన్నికల సంఘం రెండూ కలిసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా, ప్రతిపక్షాల ఓటు బ్యాంకును గండి కొట్టేలా ఇవంతా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. మరోవైపు డిసెంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ముగియనుంది. ఈ జాబితాలోని బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా అక్కడ ఎస్ఐఆర్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు. ఎన్నికల కమిషన్ మంగళవారం ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ను ప్రారంభించనుంది. శుద్ధ్ నిర్వాచక్ నమవలి మజ్బూత్ లోక్ తంత్ర అంటే
క్లీన్ ఎలక్టోరల్ రోల్ స్ట్రాంగ్ డెమోక్రసీ అనే థీమ్తో ఈ కసరత్తు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు లేదా బిఎల్ఓలు నేటి నుంచి డిసెంబర్ 4 వరకు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు సేకరించి అప్డేట్ చేస్తారని అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు ఫారం 2 కాపీలను పూరించి సంతకం చేయాలని, ఈ మధ్య కాలంలో దిగిన ఫోటోలను అతికించి బీఎల్ఓకి తిరిగి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 9, జనవరి 8 మధ్య ప్రజలు తమ అభ్యంతరాలను దాఖలు చేయవచ్చునని పేర్కొంది. అందుకు సంబంధించిన ధృవీకరణ డిసెంబర్ 9 నుంచి జనవరి 31 మధ్య జరగనుంది. ఓటర్ జాబితా తుది ప్రచురణ 2026 ఫిబ్రవరి 7 జరగనుంది. మరోవైపు బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ మంగళవారం ప్రారంభం కానుంది. ఓటర్లలో పారదర్శకతను నిర్ధారించే దిశగా టీఎంసీ అందుకు ఒప్పుకోవడం లేదు. ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ఈసీ కాషాయ పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తోందని ఆరోపించింది. శుక్రవారం టీఎంసీ నాయకులతో జరిగిన వర్చువల్ సమావేశంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ మాట్లాడుతూ ఎస్ఆర్ ప్రక్రియ సమయంలో బిఎల్ఓలను నిరంతర పర్యవేక్షణలో ఉంచాలన్నారు. ఫీల్డ్ వర్క్ సమయంలో ఏకపక్ష తొలగింపును అరికట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లను ఏకపక్షంగా తొలగిస్తే బెంగాల్ నుంచి 1,00,000 మందిని ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి తీసుకొస్తామని టీఎంసీ హెచ్చరించింది.